అందరికీ నమస్తే. హెవెన్ హోమ్స్ సొసైటీ 20వ వార్షికోత్సవ సందర్భంగా సేవా భారత్ అవార్డ్స్లో నన్ను ఎంపిక చేసినందుకు గాను వరలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. నేను మీ సీనియర్ యాంకర్, ప్రజెంటేషన్ న్యూస్ యాంకర్ 99 టీవీ ఛానల్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి? అసలు తెలంగాణలో గురుకుల హాస్టల్లో ఏం జరుగుతుంది? విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదా? తూతూ మంత్రంగా నాసిరకం ఆహారం అందిస్తున్నారా? సంక్షేమ హాస్టల్లో వరుసగా స్టూడెంట్స్ అస్వస్థ గురి కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలు సేఫ్గా ఉన్నాయా లేదా అనే డౌట్స్ వస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ కంటి పాపలను విద్య కోసం హాస్టల్కు పంపిస్తున్నారు. కానీ అక్కడ అన్ని సమస్యలే. విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక నిత్యం నరకంగా అనుభవిస్తున్నామని చెప్తున్నారు. తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పై హాస్టల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆ పసి హృదయాలు ఎంతగానో తల్లడిల్లిపోతున్నాయి. కన్న బిడ్డలను ఆసుపత్రి బెడ్స్ పై చూసిన పేరెంట్స్ బోరున విలిపిస్తున్నారు. దీనంతటికీ కారణం ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. గురుకులాల్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులను లోపలికి రానివ్వడం లేదు. కొన్నిసార్లు వచ్చినా నెలలో 1-2 సార్లు మాత్రమే. వాళ్లకు ఏ ఆహారం పెడుతున్నారు, ఎలా చదువుకుంటున్నారనే విషయాలని గోప్యత పాటిస్తున్నారు. కొన్ని గురుకులాల్లో కాంట్రాక్టులు, మెస్ బాధ్యతలు అప్పగించడంతో వాళ్ళు నాసిరకం ఫుడ్ను సప్లై చేస్తున్నారు. అది తిన్న విద్యార్థులకు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ మండిపడుతుంది. సంక్షేమ హాస్టల్లో అదే నిర్లక్ష్యం, అలసత్వమా అని ప్రశ్నిస్తుంది. గురుకులాల లేక నరక కూపాల, ప్రభుత్వ పాఠశాలలు లేక ప్రాణాలు తీసే విషయాలలా ప్రశ్నిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే గురుకులాలలో చదువుతున్న విద్యార్థులను ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా వంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్తో దాదాపు 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిలో 57 మంది కోలుకున్న, 3 పరిస్థితి విషమంగా ఉంది. అందులో 9వ తరగతి చదువుతున్న శైలజ అనే స్టూడెంట్కు అత్యంత విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ ప్రాణాలతో పోరాడి చనిపోయింది. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అందుకుంటుందని భావించిన పేరెంట్స్కు కూతురు విగత జీవిగా కనిపించడంతో తట్టుకోలేకపోయారు. కన్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలిపించారు. మరోవైపు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మంచిర్యాల జిల్లాలో 12 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. మంచిర్యాల పట్టణం సాయికుంట బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పెట్టిన కిచిడి తిన్న విద్యార్థులు 12 మంది అస్వస్థకు గురయ్యారు. ఇలా 1 కాదు, 2 కాదు, రాష్ట్రంలో పలు గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. తరచుగా రిపీట్ అవుతున్న అధికారులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని గురుకులాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెస్ ఛార్జీలు పెంచి నాణ్యమైన భోజనం పెడుతున్నా కూడా విద్యార్థులు ఎందుకు దవాఖానాల పాలవుతున్నారో సీఎం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే దిశగా ఆలోచనలు చేయాలని సూచిస్తున్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొంతమంది కడుపు నొప్పి, తలనొప్పితో బాధపడుతున్నారు. 25 మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని మక్తల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మాగనూరు ఫుడ్ పాయిజన్ పై హైకోర్టు ఆగ్రహం చేసింది. ఇక జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ పై పిటిషన్ దాఖలు చేసిన ఘటనపై న్యాయస్థానం సీరియస్ అయింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న హైకోర్టు, వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వం న్యాయవాది కోర్టుకు తెలిపారు.